హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్వతి వైట్స్. ఫ్రెండ్స్, వినాయక చవితికి వినాయకుడిని మా బిల్డింగ్లో పెట్టడం కోసం నిర్ణయించుకున్నాం. ఎప్పటి నుంచో ప్లాన్లో ఉంది, కానీ అది ఇప్పటికి కుదిరింది. అది ఎలా చేసాం, ఎలా నిర్వహించాం, ఎలా మొత్తం జరిగే వీడియోలో మీకు చూపించేస్తాను, రండి. ఫ్రెండ్స్, మా నారాయణ రెసిడెన్సీ అపార్ట్మెంట్ బిల్డింగ్లో వినాయక చవితి సంబరాలు అంబరాలు ఎలాగంటాయి అన్నది మీరు చూడబోతున్నారు. మేమంతా మీటింగ్ పెట్టుకుని ప్లానింగ్ అనమాట. ఇక్కడ మా బిల్డింగ్లో ఎప్పటి నుంచో వినాయక చవితికి వినాయకుడిని పెట్టాలి అన్నది నా కోరిక. ఫ్రెండ్స్, మా బిల్డింగ్కి ప్రెసిడెంట్గా మా హస్బెండే, కానీ మేము ఇప్పటి వరకు ప్లాన్ చేయడానికి కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోయాము. ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, కానీ ఈసారైనా ఖచ్చితంగా పెట్టాల్సిందే అని నేను గట్టిగా సంకల్పించేశాను. ఫ్రెండ్స్, మా హస్బెండ్ ఒప్పుకునే వరకు ఊరుకోలేదు. ఎలాగైతే ఒప్పుకున్నారు అనిపించేశాను. తన భయం ఏంటంటే మనం ఎప్పుడు చేయలేదు, ఎలా చేయగలం, ఇలా చేయగలమా లేదా, ఇలాంటి భయాలు ఉన్నాయి. ఇదేమీ అంత ఈజీ కాదు, చాలా కష్టం, ఎలా వెళ్తాదో ఏమో తెలియదు అని చెప్తుంటే నేను అదేం కాదు, ఆయనే స్వామియే చేయించుకుంటారు మన చేత, మీరు స్టార్ట్ చేసేయండి చాలు అని చెప్పి ధైర్యాన్ని నింపేశాను. ధైర్యం అయితే చెప్పేశాను, కానీ నాకు భయంగానే ఉంది. ఒక పక్క ఎలా అవుతుందో ఏమో అని. అసలు ఫస్ట్ అయితే ఈ సప్లైస్కి సంబంధించినవి ఏమీ మాకు అందుబాటులో లేవు, అన్నీ అయిపోయినాయి అన్నారు. మేము 2 రోజుల ముందే ఈ పనులు స్టార్ట్ చేయడం వల్ల మాకు ఏది దొరకలేదు, చైర్స్ తప్ప. కానీ ఒక టెంట్ ఏదో తీసుకొచ్చి వీళ్ళు సెట్ చేద్దామని ట్రై చేశారు. అప్పుడైతే చాలా భయం వేసింది, అది అసలు సెట్ కాలేదు, చాలా టెన్షన్ పడ్డాము. అబ్బే, ఇవన్నీ అయ్యే పనుల్లో లేవు, పైగా ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రెస్ అనిపించేసింది ఒక నిమిషం. లక్కీగా మా వారు ఎలాగో ట్రై చేసి ఇప్పుడు వేస్తున్నది ఎలాగైతే సెట్ చేశారు, ముందు తిరిగేసి కట్టేశారు. ఇదేంటి ఇలా వచ్చింది, ఇది అసలు కరెక్ట్గా లేదు, తిరిగిపోయిందో ఏంటో అని భయపడ్డారు. తర్వాత నేను చెప్పాను ఇది రివర్స్ అనుకుంటాను అంటే అప్పుడు మళ్ళీ తిప్పి కట్టారు. ఫైనల్గా ఎలాగైతే సెట్ చేశారు. ఇదొక్క పెద్ద ప్రాసెస్. ఎంత టైం పట్టిందంటే 1 రోజున్నరలో ఇదంతా టెన్షన్ పడ్డారు. తర్వాత లైటింగ్ కోసం కూడా ప్లాన్ చేశారు, ఎలా పెట్టాలి అనేది. మా హస్బెండ్ మొత్తం కూడా సెట్ చేశారు. నేను కూడా మా ఇంట్లో గణపతి పూజ కోసం అన్నీ రెడీ చేసుకోవాలి కదా, అవన్నీ అరేంజ్ చేసుకుంటూనే మధ్య మధ్యలో కిందకి వచ్చి వీళ్ళకి హెల్ప్ చేసేదాన్ని. నా వంతు ఎంత వీలైతే అంతా కూడా నేను చేశాను. దీనికోసమే ఒక బ్యాక్ డ్రాప్ కొనాలి అని చెప్పేసి ముందే ఆర్డర్ పెట్టుకున్నాను నేను, కానీ అది కొంచెం చిన్న సైజ్ అయింది. దాన్ని కూడా ఎలాగోలా సెట్ చేస్తారు. ఇదిగో లైటింగ్ పెడుతున్నప్పుడు అయితే ఎంత బాగా అనిపించిందంటే అప్పుడే స్టార్ట్ అయిపోయినట్టు అనిపించింది మాకు వినాయక చవితి. ఈ లైట్స్ సెలెక్ట్ చేసేటప్పుడైతే మా హస్బెండ్ని నేను ఇవి డల్గా ఉంటాయేమో అని అన్నాను, కానీ కాదు, పెట్టిన తర్వాత నీకు తెలుస్తుంది అని చెప్పారు. నిజంగానే పెట్టిన తర్వాత బ్రైట్గా చాలా క్లాసీ లుక్ వచ్చేసింది. చూస్తారా ఎంత బాగుందో. మా వాచ్మెన్ రమణ పిల్లలు వీళ్ళు జగదీష్ ఆనంద్ వీళ్ళిద్దరూ కూడా చాలా కష్టపడ్డారు. ఇట్లా సెట్ చేసేసాక ఇంకా బొమ్మ చూడడానికి వెళ్ళాము. ఆల్రెడీ బొమ్మ ఆర్డర్ పెట్టేశారు వెళ్ళి ముందుగానే, కానీ నేను వస్తాను, నేను చూస్తాను, తీసుకొచ్చేటప్పుడు నేను ఉంటాను అని చెప్పంటే తీసుకెళ్ళారు నన్ను. ఇక చూస్తే ఇంకా అవ్వలేదని చెప్పారు. సరే ఎలాగో వచ్చాను కదా అని చెప్పి ఇక్కడవన్నీ కూడా వీడియో తీసుకుని మీకు చూపిద్దామని వీడియో తీశాను. చాలా బాగున్నాయి బొమ్మలు అయితే. అసలు నా కళ్ళకి సరిపోవటం లేదు, ఐ ఫెస్ట్ అన్నమాట. అలా చూస్తూ చాలాసేపు ఉండిపోయాను. అన్ని పెద్ద పెద్ద విగ్రహాలు, చిన్న చిన్న విగ్రహాలు, క్యూట్ చిన్న చిన్న విగ్రహాలు. ఏ విగ్రహంలోనైనా స్వామివారే ఉంటారు. మన స్తోమతను బట్టి, మన ప్లానింగ్ని బట్టి మనం తీసుకుంటాం విగ్రహాన్ని. మేమైతే ట్రావెలింగ్కి ఇబ్బంది కలగకూడదు, అది ఫస్ట్ టైం పెడుతున్నాము కాబట్టి కొంచెం చిన్నగానే తీసుకున్నాము. తర్వాత నెక్స్ట్ టైం ఆలోచిద్దాం, ఫస్ట్ అయితే చిన్నగానే ప్లాన్ చేద్దామని మా వాళ్ళంతా డిసైడ్ చేసి చిన్నదే తీసుకున్నారు. నాకైతే విగ్రహం సైజుతో సంబంధం లేదు, ఎంత తృప్తిగా ఎంత నిష్ఠగా చేసామన్నది. మా బిల్డింగ్ లో గురునాథ స్వామి గారని ఒక పంతులు గారు మా పైన ఫ్లాట్ లో దిగారు. ఆయన పూజా కార్యక్రమాలన్నీ కూడా ఆయనే చూసుకుంటారని చెప్పారు. సో మాకు అది లక్కీ, కలిసి వచ్చింది. ఆయన వచ్చిన తర్వాత మాకు అన్నీ కూడా ఏమేం చేయాలి అన్నీ కూడా చెప్పేశారు. చక్కగా మేము సంప్రదించుకొని అన్నీ ఆయన దగ్గరుండి అన్నీ చేశారు.
వేరే చోట కూడా ఆయనకి వినాయక విగ్రహాల పూజలు ఉన్నా కూడా మా బిల్డింగ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మాకు ముందుగా చేసేసుకొని, అందువల్లే మాకు పొద్దున్నే పూజ అయిపోయేదన్నమాట. ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ విగ్రహాలు. ఏ వినాయక విగ్రహం దగ్గర కూడా పొద్దున్నే 7 గంటలకి ఎక్కడ ఎవరిది పూజ అవ్వదు, మాకు అయిపోయేది. అదంతా ఆయన స్వామివారు ఆయన ద్వారా మాకు కల్పించేశారని మేము బ్లెస్సింగ్స్ లో ఫీల్ అవుతూ ఉంటాము. ఇక మామిడి తోరణాలు చూడండి, పెద్దగా కట్టేశారు. ముందైతే ఇవన్నీ కట్ చేసుకుని ఎక్కడెక్కడ సెట్ చేయాలో అన్ని చూస్తున్నారు, ఎలాగైతే సెట్ చేస్తారు. నేను ఈలోపుగా నాకు మా ఇంట్లో వినాయకుడిని కూడా తయారు చేసుకుంటాను. మట్టితో విగ్రహం చేశాను. ఇక్కడ కూడా చిన్న మట్టి విగ్రహం చేశాను నేను. మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా, ఈ 2 మట్టి విగ్రహాలు ఎందుకు అంటే అది తర్వాత చెప్తానని, అది ఈ వీడియోలో చెప్తాను అని అర్థం. ఇక్కడ పెట్టడం కోసమే 2వ వినాయకుడి విగ్రహం చేశాను అన్నమాట. మామిడి తోరణాలు గుచ్చినప్పుడైతే గురునాథ స్వామి గారు వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్ అయినా కూడా భవానీ చాలా కష్టపడి కట్టింది పాపం. సరే ఎంత బాగుందో. వావ్, నైట్ టైం అయితే అసలు ఆ లైటింగ్స్ కి అద్దరిపోయింది కదా. డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా, మమ తాప. ఆ డెకరేషన్ అయిపోయింది. పువ్వులు కూడా డెకరేట్ చేయడం కోసం పువ్వులు దండలుగా గుచ్చుతున్నాము. మా బిల్డింగ్ లో ఉండేది 8 ఫ్లాట్లు ఫ్రెండ్స్. అందులో ఉండేది ఎంతమంది? మేము అందరం కలిసి సరదాగా పార్టిసిపేట్ చేసి ఏదన్నా పని చేసుకున్నాము అంటే అది ఇదే ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపించింది. అందరం కలిసి సరదాగా అన్నీ చేసుకుంటూ డెకరేషన్ చేసుకుంటూ చాలా హ్యాపీ అనిపించింది. నాకైతే ఒకటే టెన్షను, మా ఇంట్లో పూజకి అన్నీ రెడీ చేసుకుంటూ మళ్ళీ ఎక్కడ వచ్చి ఇది కూడా చేసుకుంటూ హడావుడి అయ్యింది కొంచెం. అయినా కూడా అందరం కలిసి సరదాగా చేసుకుంటుంటే చాలా బాగా అనిపించింది. ఏదైనా సరే నలుగురు కలిసి సరదాగా అన్ని పనులు షేర్ చేసుకుంటూ సరదాగా అన్ని కబుర్లు చెప్పుకుంటూ పనులు చేసుకుంటుంటే అసలు నిజంగా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఉండదనేసి అనిపించింది మాకు కూడాని. మంచిగా దండలన్నీ ప్రిపేర్ చేసేసుకుని కిందకి పట్టుకెళ్ళి డెకరేషన్ స్టార్ట్ చేసేసుకున్నాము. జల జనయన విధినము చిహరణము కవిబుధ వినుత పద పద్మా, జల జనయన విధినము చిహరణము కవిబుధ వినుత పద పద్మా, విబుధ వినుత పద పద్మా. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. ఇంకా మా ఇంట్లో డెకరేషన్ కూడా చేసేసుకొని కిందకి వెళ్ళిపోయాము. రాత్రి 9 గంటల నుంచి 12 వరకు కూడా ఇక్కడే ఉన్నాం అందరం డెకరేషన్ చేసుకుంటూ. పువ్వుల దండల డెకరేషన్ అయితే పిల్లలకి సరిగా సెట్ కావడం లేదు. అప్పుడు మళ్ళీ నేనే ఎక్కేసి నేనే చేస్తాను. ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం మళ్ళీ జగదీష్ ఆనందులు చేస్తారు. స్వాతి నేను ఇక్కడంతా కూడా ఇలా చేసేసాము. ఫ్రంట్ సైడ్ ఆ బ్యాక్ డ్రాప్ని కవర్ చేసుకుంటూ బంతి పువ్వులన్నీ కూడా కవర్ అయ్యేలాగా చక్కగా అందులో కలిసేలాగా కూడా చేసాము. ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మీకు నచ్చిందా? ఎలా ఉంది అనేది మీరు కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. డెకరేషన్ అంతా కూడా ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో చెప్పండి, సరేనా? ఇక స్వామివారిని పెట్టే చోటు మాత్రం ఆవు పేడ ఇంకా మట్టితో కలిపి అలికేసి అక్కడ ముగ్గు పెట్టేశాను. ఇది ఫ్రెండ్స్ ముందు రోజు ప్రిపరేషన్ అంతా కూడా. ఇంకా వినాయక చవితి విశేషాలు మళ్ళీ చూద్దాం. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ వీడియో? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 నెక్స్ట్ వచ్చేస్తుంది. ప్లీజ్ వెయిట్ చేయండి, చూస్తూనే ఉండండి మీ పార్వతి వైబ్స్.